పార్స్ మహేశ్వర్ రెండవ రోజులో భాగంగా మరి ఉదయం 10 గంటలకు అనుకున్నటువంటి మహారుద్రాభిషేకం భక్తులు లేటు కొద్దిగా ఆలస్యం చేయడం వల్ల 11 గంటలకు స్టార్ట్ అయింది. కానీ వైభవంగా అయింది, అత్యంత వైభవంగా. మరి విన్న వాళ్ళకి తెలుసు, చూసిన వాళ్ళకి తెలుసు. రేపటికి ఎవరైతే పేర్లు రాయించుకున్నారో ఈయన కూడా వచ్చారు కాబట్టి ఇట్లా ఆయన కూడా వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भगेभ्यस्त्राहिनो देवी दुर्गे देवी नमोस्तुते। विघ्नेश्वर भगवान की जय, भोला शंकर भगवान की जय।
అద్భుతమైనటువంటి భజన ఉంటుంది. నేను ఒక లైన్ అంటే మీరు కూడా దాన్ని రిపీట్ చేసి మనందరం సామూహికంగా భజన చేయవలసిందిగా అందరికీ మనం భక్తులందరూ కూడా ఎవ్వరూ అసలు సౌండ్ చేయలేదు. చిన్న లైన్ చేయండి. గణపతి తోషిణి గణశత మోదిని గణపతి తోషిణి గణశత మోదిని గణపతి తోషిణి గణశత మోదిని గణపతి తోషిణి గణశత మోదిని గణవిలేపిని దుర్గామా గణవిలేపిని దుర్గామా शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। गुरवे सर्वलोकानां विशदे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतं वन्दे भगवन्तौ पुनः पुनः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। मनोहरं महाशान्तं वेदविद्याप्रदायकं निस्वार्थं निरहङ्कारं मनोहरगुरुं भजे। यत्र योगीश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूति
वाणीतिर्मतिर्मम वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। अस्मद्गुरुभ्यो नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। परमेश्वर स्वरूपమైన శ్రీ శివపురాణ మహాసభకి అలాగే ఈశ్వరుడి చరణములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇవాళ మనమందరం కూడా శ్రీ శివమహాపురాణంలో 2వ రోజు లోపలికి ప్రవేశించాం. పరమాత్మ యొక్క నిర్హేతుకమైన కృపా కటాక్షములు మన అందరిపైన ఉన్నాయి కాబట్టి మనం ఇవాళ 2వ రోజు లోపల మనం పురాణాన్ని వినగోరుతూ ఉన్నాం. సాధారణంగా పెద్దలు ఏం చెప్తారు అంటే ఏ పని చేసినా నిర్విఘ్నంగా ద్వితీయ విఘ్నం కాకుండా ఉండాలి అంటారు. 2వ రోజు కూడా ఇంకా పురాణం మనం మొదలు పెట్టాము అంటే ఇంకా మనం సంకల్పించినటువంటి పురాణం నిర్విఘ్నంగా కొనసాగుతుందని, ఈశ్వర అనుగ్రహం ఉన్నదని ఇంతకు మించిన తార్కాణం లేదు. కాబట్టి ఆ పరమాత్మ అనుగ్రహం కొరకు మనమందరం కూడా ఒక్క 2 నిమిషములు ఈశ్వర నామ సంకీర్తన చెప్పి మనం పురాణం లోపలికి ప్రవేశిద్దాం. శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ 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 ఓ మహాదేవ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ కాశీపతే వారణాసీపతే కాశీపతే వారణాసీపతే కాశీపతే వారణాసీపతే కాశీపతే వారణాసీపతే గంగాజటాజూట గౌరీపతే గంగాజటాజూట గౌరీపతే గంగాజటాజూట గౌరీపతే గంగాజటాజూట గౌరీపతే జయ 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 శంకర శివ జయ 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 శంకర శివ హర 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 శంకర శివ హర 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 శంకర శివ జయ 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 శంకర శివ జయ 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 శంకర శివ హర 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 శంకర శివ
శంకర శివ శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ 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 శంభో మహాదేవ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ శ్రీశైల మల్లన్న శంకర శివ శ్రీశైల మల్లన్న శంకర శివ శ్రీశైల మల్లన్న శంకర శివ శ్రీశైల మల్లన్న శంకర శివ రాధన్న శంకర శివ రాధన్న శంకర శివ జయ 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 శంకర శివ హర 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 శంకర శివ హర 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 శంకర శివ శంకర శివ ఓ మహాదేవ శంకర శివ ఓ మహాదేవ శంకర శివ ఓ మహాదేవ శంకర శివ ఓ మహాదేవ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర భోలా శంకర భగవానికి నమః పార్వతీపతయే నమః పార్వతీపతయే నమః పార్వతీపతయే శివ మహాపురాణం నిద్రారూపేణ సంస్థిత. ఆ నిద్రా రూపంలో ఉన్న తల్లి మనందరినీ పీడిస్తూ శివపురాణం వినకుండా మనందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నది. కాబట్టి అలాంటి ఆ తల్లిని మనం ఏమని ప్రార్థించాలి? యా దేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత. ఆ తల్లిని బుద్ధి రూపంలో మనం ఎప్పుడైతే కొలుచుకుంటామో శివపురాణం వినడానికి మన అందరికీ శక్తియుక్తులను ఆ తల్లి ఇస్తుందని నిన్నటి రోజున శివపురాణమును ఎలా వినాలో మనం అందరం కూడా చెప్పుకున్నాం. ఎప్పుడైతే ఈ పురాణం వినాలని సూత బ్రహ్మను శౌనకాది మహాములందరూ కోరారో మహానుభావ, 82,000 మంది ఋషిగణములము నైమిషారణ్య క్షేత్రమును దాటి రాలేనటువంటి స్థితిలో మేము కలియుగాంతం వరకు ఇక్కడే ఉండేవాళ్ళము. కాబట్టి ఏదైనా భగవత్ చింతనతో ప్రొద్దుపుచ్చుదామని నిన్ను భక్తి ముక్తి ప్రధానమైనటువంటి పురాణమును, ఈశ్వర సంబంధితమైనటువంటి పురాణమును కోరాం. ఆ పురాణం వినిపించవలసింది అంటే ఆయన ఈ శివమహాపురాణాన్ని వినిపిస్తూ కూర్చొని వ్యాసపీఠం మీద కూర్చొని వినిపించేటువంటి క్రమం వరకు నిన్నటి రోజున మనం అందరం కూడా సుసంపన్నం చేసుకున్నాం. వ్యాస పరమాత్మ చెప్పినటువంటి ఆ శివపురాణాన్ని 18 పురాణాంతర్గతముగా 18 పురాణాల్లో ఒకటైనటువంటి వాయు పురాణమే శివపురాణంగా చెప్పబడింది. అలాంటి వ్యాస పరమాత్మ అందించినటువంటి ఈ యొక్క పురాణాన్ని సూత బ్రహ్మ తెలుసుకొని ఆయన్ని రోమహర్షణుడు అన్నాం. రోమహర్షణుడు తెలుసుకొని అద్భుతంగా శౌనకాది మహాములందరికీ ఈ పురాణ రాజాన్ని అందించాడు. అదే పురాణాన్ని మనం అందరం కూడా వింటూ ఉన్నాం. సూత మహర్షి శౌనకాది మహాములకు నైమిషారణ్య క్షేత్రంలో ఏ పురాణమైతే వినిపించాడో ఆ పురాణాన్ని మనం అందరం కూడా వింటూ ఉన్నాం. పరమాత్మ అనుగ్రహం మన అందరికీ ఉండి మనం అందరం కూడా భక్తి ప్రపత్తుల చేత ఈ పురాణ రాజమును వినేటువంటి శక్తిని యుక్తిని ఆ ఈశ్వరుడు ఇవ్వాలని ఈశ్వర చరణములకు ప్రార్థన చేస్తూ నమః పార్వతీపతయే నమః పార్వతీపతయే
కలికల్మషవిధ్వంసి యస్మిన్ శివయశః పరం విజృంభతే సదా విప్రాత్ చతుర్వర్గ ఫలప్రదం తస్యాధ్యయన మాత్రేణ పురాణస్య ద్విజోత్తమా సర్వోత్తమస్య శైవస్య తే యాస్యంతి సుసద్గుణా. ఓ విప్రసత్తములారా, ఓ శౌనకాది మహాములారా, మీరు అద్భుతమైనటువంటి పురాణాన్ని నన్ను అడిగారయ్యా. ఈ పురాణము శివ మహాపురాణము మామూలు కాదు, సమస్త వేదముల యొక్క సారముగా చెప్పబడింది. సమస్త ఉపనిషత్ సారముగా ఈ యొక్క పురాణ రాజము చెప్పబడింది. అలాంటి ఉపనిషత్ సారమైనటువంటి వేద సారమైనటువంటి పురాణాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ శ్రద్ధాభక్తుల చేత ఈ పురాణాన్ని వినవలసింది అని పురాణం గురించి చెప్పడం ప్రారంభం చేశాట సూత బ్రహ్మ. అస్య శైవ పురాణస్య కీర్తన శ్రవణాద్విజాః ఫలం వక్తుం న శక్యోమి కర్తుం సేన ముని సత్తమా. ఏతత్ శివ పురాణం హి శ్లోకం శ్లోకార్థమేవ చ యః పఠేత్ భక్తి సంయుక్తః సపాపాన్ ఉచ్యతే క్షణః. ఎవరైతే ఈ శివ పురాణాన్ని కీర్తన అంటే పాడేటప్పుడు వింటారు, ఎవరైతే శివ పురాణాన్ని చక్కగా ఆలకిస్తారో దాని వల్ల వచ్చేటువంటి ఫలం వక్తుం చెప్పడానికి నాకు అసలు శక్తి లేదని శౌనకాది మహాములకు సూత బ్రహ్మ తెలియజేశాట. నిన్న చెప్పుకున్నాం కదా, శివుడి గురించి వాస్తవంగా చెప్పాలి అంటే శారదాయతి లిఖిత్వా సర్వకాలం. సరస్వతీదేవియే ఈ యొక్క భూమిని పత్రంగా చేసుకొని పెద్ద సముద్రం నిండా శిలా కలిపి రాస్తూ ఉన్న ఈశ్వరుడి యొక్క శక్తిని ఎవరు వర్ణింపజాలరు అని చెప్పింది మనకు శాస్త్రం. అలాంటిది సూత బ్రహ్మ అసలు శివుడి పురాణాన్ని నేను మొత్తం చెప్పగలనా? కేవలం శివ శివ అని వింటే చాలు మన జీవితం అంతా ధన్యమైపోతుందయ్యా అని వాళ్ళందరికీ తెలియజేశాడట. ఏతత్ శివ పురాణం హి శ్లోకం శ్లోకార్థమేవ చ. ఎవరైతే శివ పురాణంలో ఒక శ్లోకం కానీ లేదా శ్లోకంలో అర్ధభాగం కానీ లేదా శ్లోకంలో ఉన్న ఒక్క అక్షరాన్ని కానీ వాళ్ళు శ్రద్ధాభక్తులతో వింటారో యః పఠేత్ భక్తి సంయుక్తః, భక్తి సంయుక్తులై వింటారో వాళ్ళ యొక్క సర్వ పాపములు హరించబడతాయని చెప్పబడిందయ్యా పురాణంలో. కాబట్టి మీరైతే అద్భుతంగా ఈ పురాణాన్ని నన్ను అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఈ పురాణం మీకు సాయుధ్యముగా పూర్తిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, కానీ పూర్తిగా చెప్పడానికి నాకు కూడా శక్తి లేదు. ఎందుకు అంటే అలా ఈ శివ పురాణము సాక్షాత్తు శివుడే చెప్పినటువంటిది. శివుడు చెప్పగా ఆ వ్యాసమునీంద్రుడు తెలుసుకున్నాడు, వ్యాసమునీంద్రుడు చెప్పగా నేను తెలుసుకున్నాను. నేను తెలుసుకున్నానంటే తెలుసుకున్న దాంట్లో నాకు ఎంత గుర్తున్నదో అంత మాత్రమే చెప్పగలుగుతానయ్యా అని వాళ్ళందరికీ సవినయముగా శివపురాణం యొక్క తత్వాన్నంతా బోధిస్తూ ఉన్నట్ట. హర నమః పార్వతీపతయే. ఏతత్ శివపురాణం యో ఏతత్ శివపురాణం యో సర్వదేవార్చన ఫలం సప్రాప్నోతి న సంశయః. ఎవరైతే శివపురాణం దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తారో, ఎక్కడైతే శివపురాణం జరుగుతుందో అక్కడికి వచ్చి నమస్కారం చేస్తారో, అలా రోడ్డుపై నుండి వెళ్తూ బయట ఉన్నటువంటి అక్కడ ఆ పోస్టర్ను ఎవరో చూసి ఓ ఇక్కడ పురాణం జరుగుతోందగా అని అలా ఇటువైపు చూసి ఒక నమస్కారం చేస్తే చాలట, ఈశ్వర అనుగ్రహం లభిస్తుంది. అలా చూసి నమస్కారం చేస్తేనే ఈశ్వర అనుగ్రహం లభిస్తే శివపురాణం దగ్గరికి వచ్చి
ఈశ్వరుడి చెంతకొచ్చి ఆయనకు ఒక నమస్కారం చేస్తే ఇంకా దాని వల్ల లభించేటువంటి ఫలితము అంతా ఇంత కాదయ్యా. సర్వదేవార్చన ఫలం సంప్రాప్నోతి న సంశయః. 3,000,000 దేవతలను ఏకకాలంలో అర్చించినటువంటి ఫలితము శివపురాణం దగ్గరికి వస్తే చాలు ఆ ఫలితం లభిస్తుందట. ఏతత్ శివపురాణం వై లిఖిత్వా పుస్తక స్వయం యో దద్యాత్ శివభక్తే భక్త్యస్య పుణ్యఫలం శృణు. ఎవరైతే ఈ శివపురాణము స్వయముగా రాసి శివ 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 అన్నటువంటి శివతత్వాన్ని స్వయముగా వాళ్ళు రాసి శివభక్తులకు ఎవరైతే ఇస్తారో అట్టి వానికి కలిగేటువంటి పుణ్యము అంతా ఇంత కాదట. సాక్షాత్తు కైలాసములో శివ పరమాత్మను గట్టిగా ఆలింగనం చేసుకున్నటువంటి పుణ్య ఫలితాన్ని వాడు పొందగోరుతాడట. శివపురాణాన్ని తానే స్వయంగా రచించి ఎవరికైతే వినిపిస్తాడో వాడు సాక్షాత్తు ఈశ్వరుడనే చెబుతూ ఉన్నది. ఆదిదేషు చ శాస్త్రేషు వేదేషు వ్యాకృతేషు చ యత్ఫలం దుర్లభం లోకే తత్ఫలం తస్య సంభవేత్. శాస్త్రములకు వేదములకు అధ్యయనం చేసిన దానికంటే కూడా, వేద శాస్త్రములను అధ్యయనం చేసిన దానికంటే కూడా ఎక్కడైతే శివపురాణ ప్రవచనం జరుగుతూ ఉంటుందో ప్రవచనం చేసేవారైనా ప్రవచనాన్ని వినేటువంటి వారైనా వేద శాస్త్రాధ్యయనం వల్ల పొందేటువంటి లాభం కంటే ద్విగుణీకృతమైనటువంటి లాభాన్ని శివపురాణ శ్రవణ మాత్రం చేత వాళ్ళు పొందగలుగుతారట. ఏతత్ శివపురాణం హి చతుర్దశ్యాముపోహితః శివభక్త సభాయాం యో వ్యాకరోతి సగుత్తమః. ఎవరైతే అద్భుతమైనటువంటి ఈ శివపురాణాన్ని చతుర్దశి తిథి నాడు, అది శుక్లపక్ష చతుర్దశి కానీ అంటే పౌర్ణమికి ముందు వచ్చే రోజు కానీ లేదా అమావాస్యకు ముందు వచ్చేటువంటి రోజు కానీ దాన్ని కృష్ణపక్ష చతుర్దశి అని శుక్లపక్ష చతుర్దశి అని అంటారు. అలా చతుర్దశి నాడు ఎవరైతే ఈ శివపురాణాన్ని ఉపవాసము చేసి అద్భుతంగా ఒక్క పేజీ అయినా చదువుతారో, దాంట్లో ఉన్నటువంటి శివ మహిమకు సంబంధించినటువంటి ఒక్క శ్లోకాన్నైనా చదువుతాడో వాడు దేహాంత్యములో ఉత్తమ గతులను పొందుతాడట. శివుడికి ఆయన అంటే చాలా ప్రీతిపాత్రుడుగా ఉంటాడట. అందుకని కలియుగంలో ప్రయత్న మాత్రము చేతనైనా అంటే అనుకోకుండానైనా ఈ శివపురాణాన్ని వినాలని మనకు కలియుగ ధర్మం తెలియజేస్తూ ఉన్నది. కలియుగంలో ఎప్పుడైతే మనం శివపురాణం వినాలి అని ఒక్కసారి సంకల్పం చేసుకుంటామో ఇంకా ఆ ఈశ్వర అనుగ్రహం పుంఖానుపుంఖలుగా మన అందరి మీద ప్రసరిస్తూనే ఉంటుంది. హర నమః పార్వతీపతయే హర హర. ప్రత్యక్షరం తు గాయత్రీ పురశ్చర్యా ఫలం లభేత్ ఇహ భక్త్యాఖిలాన్ కామాన్ అంతే నిర్వాణతాం వ్రజేత్. ఎంత అద్భుతమైన ఫలితం చెప్పబడిందో చూడండి. గాయత్రీ మంత్రం యొక్క పురశ్చరణ చేసినటువంటి ఫలితాన్ని శివపురాణ శ్రవణం చేత పొందుతామట. పురశ్చరణ అంటే గాయత్రీ మంత్రంలో మొత్తం 24 అక్షరాలు ఉంటాయి. ఆ 24 అక్షరాలను అక్షర లక్ష జపం చేస్తే అంటే గాయత్రీ మంత్రమును 24 లక్షల జపం చేస్తే ఎంతైతే పుణ్యమో శివపురాణం దగ్గర కూర్చొని శివ 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 అని అలా తలుచుకుంటే చాలు, శివపురాణాన్ని వింటే చాలు అక్షర లక్షల జపం చేసినటువంటి ఫలితాన్ని పొందుతామట. ఎప్పుడైతే గాయత్రీ మంత్రం యొక్క పురశ్చరణ యొక్క ఫలితాన్ని పొందుతామో వాడు జీవితంలో ఇంకా పొందవలసినటువంటిది ఏదీ లేదు. ఎందుకు అంటే ఈ లోకంలో ఏం చెప్పబడింది? న గాయత్ర్యా పరం మంత్రం నమాదు పరదైవతం. ఈ లోకంలో గాయత్రీ మంత్రం మించినటువంటి మంత్రం లేదు.
అమ్మను మించినటువంటి దైవం లేదు అని ఈ యొక్క శ్లోక అర్థం. అలాంటి గాయత్రి మంత్రం యొక్క పురస్చరణ చేసినటువంటి ఫలితాన్ని మనము ఈ యొక్క శివపురాణ ఫలితం ద్వారా మనం అందరం కూడా పొందగలుగుతాము. కురుక్షేత్రాది నిఖిల పుణ్యాతీర్థేశ్వరేశకః ఆత్మతుల్యధనం సూర్యగ్రహణే సర్వతోముఖే సూర్యగ్రహణే సర్వతోముఖే. కురుక్షేత్రాది పుణ్యక్షేత్రములలో కొంత దానం చేస్తేనే అది 1,000,000 రెట్ల దాన ఫలితాన్ని ఇస్తుంది. అలాంటి కురుక్షేత్రంలో దానం చేసినటువంటి పుణ్య ఫలితము ఈ యొక్క శివపురాణ శ్రవణం వల్ల కలుగుతుందట. అంతేకాదు, ఎప్పుడైతే మనం సంపూర్ణ సూర్యగ్రహణం, సంపూర్ణ చంద్రగ్రహణములు కలిగినప్పుడు మనము ఏదైతే జపాన్ని చేస్తామో, మనకు అనుష్ఠానించినటువంటి జపము, ఆ జప సంఖ్య వల్ల మనం ఏదైతే లాభాన్ని పొందుతామో శివపురాణం శ్రవణం చేయడం వల్ల అంత ఫలితాన్ని మనం పొందుతామయ్యా అని సూత బ్రహ్మ శౌనకాది మహాములకు శివపురాణాన్ని ఎందుకొరకు వినాలో వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఏతత్ శివపురాణం నిగాయతే యో హ్యాహరిర్నిశం ఆజ్ఞాం తస్య ప్రతీక్షేరన్ దేవాయింద్ర పురోగమాః. ఏతత్ శివపురాణం యః పఠేన్ శృణున్ ఏతత్ శివపురాణం పఠేన్ శృణ్వన్ హి నిత్యశః యద్యత్ కరోతి సత్కర్మ తత్కోటి గుణితం భవేత్. ఎక్కడైతే శివపురాణం గాయతే, ఎక్కడైతే శివపురాణం చెప్పబడుతుందో, ఎక్కడైతే శివపురాణం పాడబడుతుందో, శివుని యొక్క పాటలు, శివుని యొక్క పురాణము గాన రూపంలో వినిపించబడుతుందో, అక్కడ అజ్ఞాం తస్య ప్రతీక్షరం దేవా ఇంద్ర పురోగమాః. వాడు ఇంద్రపురంలో శాశ్వతమైనటువంటి లోకంలో, స్వర్గలోకంలో నివాసాన్ని పొందుతాడట శరీరం విడిచిన తర్వాత. అంతేకాదు, ఎక్కడైతే శివపురాణం వింటారో యదస్య కరోతి తత్కర్మ తత్కోటి ఫలితం లభేత్. మీరు ఎక్కడైనా ఒక చిన్న మంచి పని చేశారనుకోండి, శివపురాణం విన్నారు, అలా వెళుతూ వెళుతూ ఎవరో పాపం దానం కావాలని అడిగితే మీరు ₹1 దానం చేస్తే అది 1,000,000 రూపాయల దాన ఫలితాన్ని ఇస్తుందట. శివపురాణం విన్నందుకు చేసినటువంటి దానము, ధర్మము 1,000,000 రెట్ల ఫలితాన్ని ఇస్తుందని మనకు పురాణమే తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి శివపురాణమును రాత్రింబవళ్ళు గానము చేయువానికి, ఎవరైతే శివపురాణాన్ని రాత్రింబవళ్ళు శివ 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 అని ఆ శివుని గురించి తపిస్తూ ఉంటారో, వారి కోసము ఇంద్రాది దేవతలందరూ వాడెప్పుడు ఏ ఆజ్ఞాపిస్తాడో అని ఇంద్రాది దేవతలే వారి ఆజ్ఞ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. చూడండి, మనం అందరము ఒక్కసారి శివ అంటేనే ఇంద్రాది దేవతలు మన ఆజ్ఞ కోసం ఎదురు చూస్తే, ఇప్పుడు శివపురాణం 8 రోజులు మనం పరిపూర్ణంగా వింటే ఎవరెందుకు మన మాట వినరు అంటే వాక్శుద్ధి కలుగుతుందని శివపురాణం ద్వారా తెలుస్తూ ఉన్నది. అలాంటి పరమాత్మ అద్భుతంగా మన అందరి మనసులో, హృదయంలో నిలిచిపోయి ఈ శివపురాణం పరిపూర్ణంగా వినేటువంటి శక్తియుక్తులను మన అందరికీ ఇవ్వుగాక అని మరొక్క మారు ఆ పరమాత్మ చరణాలకు నమస్కరిస్తూ నమః పార్వతీపతయే హర హర నమః పార్వతీపతయే నమః పార్వతీపతయే. ఈ శివపురాణం ఓంకారము కూడా స్తుతించబడిందట. ఎందుకు అంటే మనకు మహాన్యాసంలోనే చెప్పబడింది, ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై నకారాయ నమో నమః. ఓంకార సంయుక్తమైనటువంటి నకారముతో కూడిన
నమస్కారముతో కూడినటువంటి శివుణ్ణి ఎవరైతే ధ్యానిస్తారో వారికి శాశ్వతమైనటువంటి సాయుధ్యం లభిస్తుందట. మరి ఓంకార మంత్ర సంయుక్తమైనటువంటి ఆ నకారం ఏమిటి? ఓం నమః శివాయ. ఈ నమః శివాయ అన్న పంచాక్షరి మంత్ర జపాన్ని ఎవరైతే జపిస్తారో ఓంకారయుక్తముగా వారికి శివుని యొక్క సాయుధ్యము, శివుని యొక్క అద్భుతమైనటువంటి శక్తియుక్తులు లభిస్తాయని శివపురాణంలో చెప్పబడి ఉన్నదని శౌనకాది మహాములకు సూత బ్రహ్మ తెలియజేస్తూ ఉన్నాడు. నమః పార్వతీ పతయే హర హర. ఏ నరుడైతే చతుర్దశి నాడు ఉపవాసము చేసి ఈ శివపురాణమును మారేడు చెట్టు దగ్గర, బిల్వపత్ర చెట్టు దగ్గర ఇతరులకు వినిపిస్తాడో వాడు కూడా అద్భుతమైనటువంటి సాయుధ్యాన్ని పొందుతాడట. మారేడు వృక్షం అంటే సాక్షాత్తు శివుడే. ఎందుకు అంటే ఏకైక బిల్వపత్రేణ కోటి యజ్ఞ ఫలం లభేత్. బిల్వపత్రం ఒకటి పెడితే చాలు ఈశ్వరుడికి. ఆ ఏకబిల్వం శివార్పణమని ఒకసారి పెడితే అది కోటి యజ్ఞ ఫలితాలను ఇచ్చేటువంటిది. అలాంటి సాక్షాత్తు ఈశ్వరుడే బిల్వపత్రమే ఈశ్వరుడై ఈ సృష్టి లోపల మారేడు చెట్టుగా అది ఎదిగితే దాని కింద ఎవరైతే శివ 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 అని ఆయన గురించి జపిస్తారో తపిస్తారో వాళ్ళు శివ సాయుధ్యాన్ని పొందుతారయ్యా అని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ అద్భుతమైనటువంటి ఈ శివపురాణంలో అద్భుతమైనటువంటి సంహితలుగా ఇది విడగొట్టబడి ఉన్నదయ్యా. దీని యందు మొత్తం 12 సంహితలుగా చెప్పబడింది. శౌనకాది మహాములారా, ఈ శివపురాణం 12 సంహితలుగా చెప్పబడింది. సంహితలు అంటే మనం భాగవతంలో అయితే స్కందాలు అంటారు, రామాయణంలోనైతే అయోధ్యకాండ, కాండములు అంటారు, బాలకాండ, ఉత్తరకాండ, యుద్ధకాండ. అలాగే మహాభారతంలో అయితే ఆది పర్వము, పర్వములతో పోలుస్తారు. అలాగే శివపురాణంలో దీన్ని సంహిత అన్న పేరుతో పిలిచారు. మొత్తం ఎన్ని సంహితలుగా ఉన్నది శివపురాణం అంటే 12 సంహితలుగా ఉన్నదట. ఆ 12 సంహితలు మీకు తెలియజేస్తాను వినండి అని ఒక్కొక్క సంహిత యొక్క పేరును చెబుతూ ఉన్నట్ట. విద్వేశ్వర సంహిత, రుద్ర సంహిత, వినాయక సంహిత, ఉమా సంహిత, మాతృ సంహిత, ఏకాదశ రుద్ర సంహిత, కైలాస సంహిత, శతరుద్ర సంహిత, కోటి రుద్ర సంహిత, సహస్ర కోటి సంహిత, వాయు సంహిత, ధర్మ సంహితయను 12 సంహితలు. ఇలా 12 సంహితలుగా చెప్పబడిందట ఈ శివ మహాపురాణం. ఈ 12 మహాసంహితల లోపల వీటి లోపల శ్లోకముల సంఖ్య మరి ఈ 12 సంహితలలో మొత్తం కలిపితే ఎన్ని శ్లోకములు ఉన్నాయి? అక్షర లక్ష శ్లోకములు ఉన్నాయి. 1,00,000 శ్లోకములతో కూడినటువంటిది శివపురాణం. నిజంగా 1,00,000 శ్లోకములు మరి మనం పారాయణం చేయగలమా? ఇక్కడ కూర్చున్నటువంటి కిరణ్ శర్మ గారు ఈ 8 రోజులు, ఈ 9 రోజులలో 1,00,000 శ్లోకములను పారాయణం చేయగలరా? మనం నిన్నటి రోజున చెప్పుకున్నాం, మత్వయం చైవ ప్రత్వయం చతుష్టయం అనామలింగ పుష్కాని పురాణాని పృథక్ పృథక్. 18 పురాణాలలో శ్లోకాల సంఖ్యనే 4,32,000. మరి అందులో శివపురాణమే 1,00,000 అయితే మిగిలిన పురాణాలు అవన్నీ ఒక్క శివపురాణాన్ని వినడానికే జీవితకాలం సరిపోదే. మరి ఎలా అని ఆలోచిస్తూ ఉంటే నిజానికి కలియుగానికి కృష్ణద్వైపాయనుడు మన అందరి కోసం, మన అందరిని ఉద్ధరించడానికి పుట్టినటువంటి మహానుభావుడు. కృష్ణద్వైపాయనుడు అంటే ఎవరో అనుకునేరు, వ్యాస పరమాత్మనే కృష్ణద్వైపాయనుడు అంటారు. ఆ వ్యాస పరమాత్మ వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే, విష్ణువే వ్యాసుడై ఈ లోకంలో పుట్టినటువంటి మహానుభావుడు. వేదములన్నీ ముద్దగా ఉంటే వాటిని
చదవలేమని 4 భాగాలుగా ఎలా దాన్ని సంక్షిప్తం చేశాడో 1,00,000 శ్లోకములు 12 సంహితలుగా ఉన్నటువంటి ఈ శివ పురాణాన్ని 7 సంహితలుగా కుదించేశాడు. 7 సంహితలుగా కుదించి ఈ 1,00,000 శ్లోకములను కాస్త 26,000 శ్లోకములకు మహానుభావుడు కుదించేశాడు. ఇప్పుడు 9 రోజులలో 26,000 శ్లోకములు పెద్ద విషయం ఏం కాదు. అలా 26,000 శ్లోకముల చేత 7 సంహితలుగా ఈ యొక్క అద్భుతమైనటువంటి శివ పురాణం చెప్పబడింది. మరి ఏ సంహితలుగా చెప్పబడింది? విద్వేశ్వర సంహిత మొదటి, రెండవది రుద్ర సంహిత, 3 శతరుద్ర సంహిత, 4 కోటి రుద్ర సంహిత, 5 ఉమా సంహిత, 6 కైలాస సంహిత, 7 వాయు సంహిత. ఇలా 7 సంహితలుగా మహానుభావుడు ఈ వ్యాస పరమాత్మ 7 సంహితలుగా ఈ యొక్క వాయు పురాణాంతర్గతమైనటువంటి ఈ శివ పురాణాన్ని మన అందరికీ అందజేశాడయ్యా. కాబట్టి మనం కలియుగంలో ఈ పురాణాన్ని మనం వినగలుగుతూ ఉన్నాం. నిజంగా 1,00,000 శ్లోకములు ఉంటే అసలు మనం దాని జోలికి వెళ్ళేవాళ్ళం. అమ్మో 1,00,000 శ్లోకములు వినగానే వారి ముందుకు వెళ్ళిన వారి బలము ఏ విధంగా వారిని చూడగానే యుద్ధం చేయకుండానే వారి బలమంతా వెళ్ళిపోతుందో 1,00,000 శ్లోకముల అనగానే ముందే మన యొక్క శక్తి అంతా వెళ్ళిపోతుంది. అందుకనే కలియుగంలో మానవులంతా మందబుద్ధులై ఉంటారు. ఇంత దీర్ఘమైనటువంటి జ్ఞానము వాళ్ళు పొందలేరేమో అని మహానుభావుడు మనకు సంక్షిప్తము చేసి అందించాడండి. జై బోలో వ్యాస భగవానికి, వ్యాస భగవానికి నమః. పార్వతీ పతయే హర హర మహాదేవ హర. ఈ శివ నిర్మితమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ శివ పురాణము భక్తాగ్రగణ్యుడైనటువంటి వ్యాస పరమాత్మ తన శిష్యాగ్రగణ్యుడైనటువంటి రోమహర్షణుడికి అంటే సూత బ్రహ్మకు తెలియజేశాడు. ఆ సూత బ్రహ్మ నైమిషారణ్య క్షేత్రమున దీర్ఘ సత్రయాగం చేస్తున్నటువంటి ఋషులందరికీ పురాణ రాజాన్ని వినిపిస్తున్నటువంటి క్రమాన్ని మనమందరం కూడా వింటూ ఉన్నాం. వాళ్ళకు తెలియజేస్తూ అద్భుతమైనటువంటి శివనామ సంకీర్తనను పాడాడట. మనమందరం కూడా శివనామ సంకీర్తన విని మన పురాణంలో లోపలికి వెళ్ళిపోదాం. హర నమః పార్వతీ పతయే. కృపా సముద్రం సుముఖం త్రినేత్రం చిదంబరేశం హృది భావయామి శివ శంభో స్వయంభో.
శివుణ్ణి స్తుతిస్తూ వాళ్ళందరికీ శివతత్వములకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ఈ శివపురాణ రాజాన్ని తెలియజేస్తున్నటువంటి క్రమంలో సూత బ్రహ్మ తెలియజేస్తూ ఉన్నట్ట శ్రవణాదిద్రికేశక్తః లింగం భేరం చ శంకరం సంస్థాప్య నిత్యమభ్యర్చ్య తరేత్ సంసార సాగరం అసి ద్రవ్యం వహే దేవ
యథా బలమనంచయన్ అర్పయే లింగభేదార్థం అర్చయేదపి సంతతం అర్చయేదపి సంతతం. ఈ మాట ఎప్పుడైతే సూత బ్రహ్మ తెలియజేశాడో శౌనకాది మహాములందరికీ ఒక అనుమానం కలిగిందట. ఏమన్నాడు ఆయన? లింగం భేరంచ అన్నాడు. అంటే ఈశ్వరునికి 2 రూపాలు అని తెలియజేశాడు. 2 రూపాలు అంటే ఏం రూపాలు? ఒకటి సాకార రూపము, రెండవది నిరాకార రూపము. చూడండి, మీరు ఎప్పుడైనా ఈశ్వరుడు అని మనసులో ఒక్కసారి తలుచుకున్నారనుకోండి, పక్కన పార్వతీదేవితో ఆయన ఇలా జటాజూటదారి మెడలో నాగుపాము వేసుకొని త్రిశూలమును పట్టుకొని ఓవైపు గణపతి ఓవైపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలా ఉన్నటువంటి ఆ రూపము గుర్తొస్తుంది. శివ అని అనగానే అసలు ఏ రూపము లేనటువంటి లింగ రూపము గుర్తొస్తుంది. ఒక్క శివుడికి శివ అన్నటువంటి నామాన్ని తలుచుకుంటే చాలు, సాకార రూపము నిరాకార రూపము 2 రూపాలను మనకు వెంటనే మనసు లోపల తలుచుకుంటూ ఉంటారు. అదే మీరు ఒక్కసారి విష్ణువును తలుచుకోండి. విష్ణువు అనగానే మీకు శంఖ చక్ర గదా పద్మధారుడైనటువంటి విష్ణువు కళ్ళ ముందు కనిపిస్తాడు. విష్ణువుకు ఇంకొక రూపము అంటే ఆయన ఏమైనా ఇలా నిరాకారంగా మనకు ఏమైనా మనసులో ధ్యానానికి వస్తాడా? విష్ణువునకు ఇంకొక రూపం లేదు, ఆయనకు సాకార రూపమే. బ్రహ్మదేవుడు అనగానే 4 ముఖాలతోనే ఆయన మనసు లోపలికి వస్తాడు. ఆయనకి ఇంకొక రూపము అంటే మనం ఏమి ఊహించుకోలేము. అదే శివుడు అనగానే లింగ రూపాన్ని ఊహించుకోవచ్చు. పార్వతీ సమేతుడై ఉన్నటువంటి సాకార రూపము, కాళ్ళు చేతులు ఉన్నటువంటి రూపాన్ని మనం ఊహించుకోవచ్చు. ఈ మాటలు ఎప్పుడైతే తెలియజేశాడో సూత బ్రహ్మను వాళ్ళందరూ అడిగారట, ఇదేమిటయ్యా చాలా చిత్రంగా, మరి ఈశ్వరుడికి ఎందుకయ్యా ఇలా 2 రూపాలు? ఆయన భేర రూపంలో, తర్వాత అలాగే సాకార రూపంలో ఆయనకు ఎందుకు ఇలాంటి రూపాలు కలిగాయి? ఆ లింగ రూపధారి యొక్క మహిమను మాకు చెప్పవలసింది అని అడిగితే, ఆ పరమాత్మ లింగ రూపమును ఎందుకు పొందాడో సూత బ్రహ్మ శౌనకాది మహాములందరికీ తెలియజేస్తూ ఉన్నట్ట. హర నమః పార్వతీ పదయే దేవమాత్రేతు సర్వత్ర పూజ్యంతే దేవతాగణాః లింగే వేరే చ సర్వత్ర కథం సంపూజ్యతే శివః. దేవతలందరూ మూర్తి రూపంలో మాత్రమే పూజించబడుతూ ఉంటే ఒక్క శివయ్య ఒక్కోడే 2 రూపాలలో ఎందుకు పూజింపబడుతూ ఉన్నాడు? ఆయన పార్వతీ సమేతుడైనటువంటి శివుడిగా పూజించబడుతూ ఉన్నాడు. లింగ రూపంలో ఏ రూపము లేనటువంటి ఒక లింగ రూపంలో ఆయన పూజించబడుతూ ఉన్నాడు. ఏ రూపము లేదని ఎందుకంటూ ఉన్నాము అంటే, నిజానికి ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, సాకార రూపము అంటే కళ్ళకు కనిపించేటువంటి రూపము. ఆ మనిషికి శరీరానికి ముందు వైపున కళ్ళు ఉంటాయి, వెనక వైపున వీపు ఉంటుంది, వెన్నుపాము ఉంటుంది, ఇటు ముందుకు అటు ఇటు చేతులు ఉంటాయి. ఇలా మనం సాకార రూపాన్ని చెప్పవచ్చు. కానీ గుండ్రగా ఉన్నటువంటి లింగానికి కళ్ళెలు ఉన్నాయంటే ఎవరు మాత్రం చెప్పగలరు? అసలు ఈశ్వరుడు ఎటువైపు చూస్తున్నాడంటే ఎవరు మాత్రం చెప్పగలరు? అందుకనే ఆయన ఏ రూపము లేనటువంటి అరూప రూపిగా దర్శనమిస్తూ ఉన్నాడు. రూపం లేదు కానీ రూపం ఉన్నది. రూపము అంటే కళ్ళు, ముక్కు, చెవులు, చేతులు, కాళ్ళు ఏమీ లేవు. కానీ మనం ఇలా కళ్ళు మూసుకుంటే ఓ గుండ్రని లింగ రూపంలో మనకు దర్శనమిస్తుంది. అంటే రూపము ఉంది కానీ రూపము లేనటువంటి రూపము. అలాంటి అరూప రూపాన్ని కలిగి ఉన్నాడు. అలాగే సాకార రూపాన్ని కూడా కలిగి ఉన్నాడు. పార్వతీ సమేతుడై కాళ్ళు చేతులతో కూడా కనిపిస్తూ ఉన్నాడు. ఇలా ఆయన 2 రూపాలను ఎందుకు పొంది ఉన్నాడయ్యా, మాకు చెప్పవలసింది అని వాళ్ళు సాదరముగా కోరితే, ఆ యొక్క వ్యాస పరమాత్మ ఏదైతే రోమహర్షణుడికి చెప్పాడో రోమహర్షణుడు కూడా ఆ శౌనకాది మహాములందరికీ తెలియజేస్తూ ఉన్నాడట. అహో మునీశ్వరా పుణ్యం ప్రశ్నవేతం మహాద్భుతం
అత్ర వక్తా మహాదేవో నాన్యోస్తి పురుష క్వచిత్. అహో మునీశ్వరుల, ఎంత అద్భుతమైన ప్రశ్న వేశారండి నిజంగా. అందుకే నిన్న చెప్పుకున్నాం, గురువు గొప్పవాడా శిష్యుడు గొప్పవాడా అంటే ప్రశ్నించేటువంటి శిష్యుడే గొప్పవాడు. శిష్యుడు అసలు ఇలాంటి ప్రశ్న వేయకపోతే గురువు గారి నోట ఇవన్నీ జవాబులు ఎలా వస్తాయి? కాబట్టి అరూప రూపి అయినటువంటి పరమేశ్వరుడి గురించి చెప్పమని వాళ్ళు అడిగితే, అహో మునీశ్వరులారా ఎంత మంచి ప్రశ్న వేశారయ్యా. అత్ర వక్త మహాదేవో నహ అస్తి క్వచిత్. అసలు ఆయన యొక్క తత్వం గురించి నహ అస్తి, నేను గాని ఈ లోకంలో ఎవ్వరు గాని ఆయన గురించి చెప్పేటువంటి శక్తి ఉన్నటువంటి వారు కాదు. ఆ పరమేశ్వరుడే తానే స్వయంగా చెబితే తప్ప ఈశ్వర తత్వం మనకు తెలియదు. అలాంటి పరమాత్మ గురించి చెబుతున్నాను వినండి అని. అపిలింగే చ భేరే చ నిత్యమభ్యర్చతే జనైః ఆ బ్రహ్మాత్వతం అన్యేషాం నిష్కలత్వం హి నస్త్వచిత్. తస్మాత్ తే నిష్కలే లింగే ఆరాధ్యంతే సురేశ్వర. ఆ బ్రహ్మాత్వత జీవాత్మ తథాన్యే దేవతాగణాః. ఓ మునీశ్వరులారా, శివుడు మానవులచే లింగమునందు మూర్తి యందు కూడా పూజింపబడుతూ ఉన్నాడు. కానీ త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు రుద్రులలో కేవలం ఇది రుద్రుడికి మాత్రమే సాధ్యమైంది. విష్ణుమూర్తికి కానీ బ్రహ్మదేవుడికి కానీ ఈ యొక్క భాగ్యము లేదయ్యా. వాళ్ళు సాకార రూపంలోనే పూజించబడుతూ ఉన్నారు. ఒక్క లింగం రూపంలో సాకార రూపంలో పూజింపబడేవాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారు అంటే అది పరమేశ్వరుడు మాత్రమే అని ఆ యొక్క సూత బ్రహ్మ తెలియజేస్తూ ఉంటే, ఒకనాడు సనత్ కుమారులు నందీశ్వరుని ఇదే ప్రశ్న వేశారట. నందీశ్వర, ఎందుకోసం ఈశ్వరుడు లింగ రూపాన్ని ధారణ చేశాడో మాకు సవిస్తారంగా చెప్పవయ్యా అని అడిగితే, ఇప్పుడు నందీశ్వరుడు సనత్ కుమారులకు చెబుతున్నటువంటి లింగ రూపం యొక్క విశిష్టతను వాళ్లకు తెలియజేస్తూ ఉన్నాడట. నందీశ్వరుడు చెబుతూ ఉన్నాడు, ఓ దేవతలారా, ఓ సనత్ కుమారులారా, ఈ లోకంలో శివుడి కంటే భిన్నమైనటువంటి దైవము ఈ లోకంలో లేదు. శివుడే పరమోత్కృష్టమైనటువంటి వాడు. మూర్తి యందు ఆరాధన చేసేటువంటి వారు అలా అలా అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. లింగ రూపంలో పూజించినటువంటి వాడు లింగ రూపంలో అర్చించినటువంటి ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. ఈశ్వరుడికి కలిగినటువంటి ఈ రెండు రూపాలను ఎవరైతే పూజిస్తారో వాళ్ళు అద్భుతమైనటువంటి ఈశ్వర అనుగ్రహం పొందుతూ ఉన్నారు. మీకు విషయాన్ని చెబుతున్నాను వినండి అని నందీశ్వరుడు చెబుతూ ఉన్నాడు. ఒకనాడు పూర్వకల్పే మహాకాలే ప్రసన్నే లోక విశ్రుతే అయుధ్యేతాం మహాత్మానౌ బ్రహ్మ విష్ణు సమర్పణం. పూర్వకాలంలో ఒకానొక సమయంలో విష్ణుమూర్తి ఆదిశేషుడి మీద అలా పడుకొని ఉంటే నాభికమలంలో నుంచి పుట్టినటువంటి బ్రహ్మదేవుడు ఆ నాభికమలంలో నుంచి కిందికి దిగాడట. కిందికి చూస్తే పడుకొని ఉన్నటువంటి విష్ణుమూర్తి కనిపించాడు. ఎప్పుడైతే విష్ణుమూర్తి కనిపించాడో ఆయన అనుకున్నాడట, ఓహో అక్కడ ఎవడో కింద పడుకొని ఉన్నాడు, నేను ఆయన కంటే ఎత్తులో కూర్చొని ఉన్నానంటే వాడు నా కొడుకై ఉంటాడు అని బ్రహ్మదేవుడు అనుకున్నాడు. అనుకొని ఆ పద్మమును